హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్. ఈరోజు నేను మీకు టమాటా పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. అందుకోసం నేను ఒక గిద్దెడు కందిపప్పు ముందుగానే నానబెట్టానండి. ఎందుకంటే ఇవి ఇంట్లో చేసిన కందులు ఫ్రై చేసి పప్పు, అందుకని ఇవి కొంచెం ముందుగానే ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలండి. చూశారు కదా, దీంట్లో తగినంత వాటర్ పోసాను. ముందుగా నానబెట్టుకోవటం వల్ల పొట్టంతా పోతుందండి. అలాగే ఒక స్పూను పసుపు కూడా వేశాను. అలాగే సరిపడినంత కారం కూడా వేసుకోవాలి. కారం కొంచెం తక్కువగా వేశానండి, ఎందుకంటే మనం పచ్చిమిర్చి కూడా వేస్తాం కదా, అందుకని. అలాగే కొత్తిమీర కూడా వేశాను. ఇప్పుడు మనం కూరగాయలు కట్ చేసుకుందామండి. టమాటాలు, ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. చూశారు కదా, టమాటాది పైన తీసేసి మనం ఇలా మరీ సన్న ముక్కలుగా ఏం అవసరం లేదండి టమాటా పప్పుకి, ఎందుకంటే ఉడికిపోతుంది కదా, అందుకని ఉడికిపోయిన తర్వాత మెత్తగా స్మాష్ చేసుకోవచ్చు. చూశారు కదా, ఇలా వాటరు ఆల్రెడీ టమాటాలో కూడా వాటర్ వచ్చింది కాబట్టి నేను ఒక గ్లాస్ వాటర్ పోసాను. చూశారు కదా, పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. ఇవి చాలా మంటగా ఉన్నాయండి, అందుకని ఒక 5-6 వేసాను. అలాగే కొంచెం టమాటాలు వేసినా మనం చింతపండు వేస్తే టమాటా పప్పుకి టేస్ట్ వచ్చిద్దండి. చూశారు కదా, మనం ఇలా వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 20 మినిట్స్. చూశారు కదా, ఇది ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఇందాక సాల్ట్ వేయలేదు కదా, సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని గరిటెతో కానీ పప్పు గుత్తితో కానీ బాగా కలుపుకోవాలి, స్మాష్ చేసుకొని. దీన్ని ఇప్పుడు మనం పోపు వేసుకోవాలండి. దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు పోపు వేసుకుందాము. పోపుకి నేను కడాయి పెట్టుకొని దాంట్లో పోపుకి సరిపడినంత ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అవ్వగానే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసాను. అలాగే కచ్చాపచ్చాగా దంచిన చిన్న ఉల్లిపాయ, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు వేసాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంగువ వేస్తున్నానండి. ఇంగువ వేస్తే టమాటా పప్పు చాలా టేస్ట్గా ఉంటుందండి. చూశారు కదా, ఇలా పోపులో మనం పప్పు వేసుకుంటున్నాను. చూశారు కదా, టమాటా పప్పు ఎంతో టేస్టీగా ఉంటుందండి. దీంట్లోకి వడియాలు గినక ఫ్రై చేసుకొని అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.